అందరికీ నమస్కారం. ముఖ్యంగా బీజేపీ నూతన ప్రెసిడెంట్ గా తల్లోజు ఆచార్య ఎన్నిక కాబోతున్నాడనే సమాచారం బీజేపీ వర్గాల్లో చాలా ఎక్కువ మంది నోట వినిపిస్తుంది. సో అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కానీ మేబీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీసీలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మరియు కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు 6 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన ఏ మాత్రం భయపడకుండా మళ్ళీ ఆ ఫీల్డ్ లో రాజకీయాలలో ఉంటూ బీజేపీ పార్టీని ఎప్పుడు దించకుండా ప్రజాదరణ పొందుతూ ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే తల్లోజు ఆచార్య. అసలు ఇంతకు ఆచార్యకు అసలు ఈ పదవి దక్కుతుందా లేదా అనేది అతన్ని అడిగే తెలుసుకుందాం. ఒక్కసారి కాల్ చేద్దాం. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. తల్లోజు ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. తల్లోజు ఆచార్య గారా సార్? అవునండి సార్, నేను అది తెలంగాణ సాట్ అని ఒక పొలిటికల్ ఛానల్ సార్. హలో సార్, నా పేరు నరేందర్ సార్. తెలంగాణ పొలిటికల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఒకటి ఏం లేదు సార్, మీరు బీజేపీ ప్రెసిడెంట్ గా అనే వార్తలు అనేది చాలా గుప్పమని వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం సార్? ఒకవేళ నిజంగా మీరు బీజేపీ ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది సార్? ఒక్కసారి మీ రెస్పాన్స్ కావాలి. అవును సార్. భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకత్వం సమర్థవంతమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి అన్ని విధాలుగా ఆలోచన చేసి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నియమిస్తారు. అవును సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అనేక విధాలుగా అనేక మంది పెద్దలు, బండారు దత్తాత్రేయ గారు, వెంకయ్య నాయుడు గారు, వీరామారావు గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసారు. లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, ప్రస్తుతం మళ్ళా అనేక మార్లు కిషన్ రెడ్డి గారు కూడా పనిచేశారు. మేము పార్టీ మాకు బాధ్యత ఇచ్చినా, ఎవరికి బాధ్యత ఇచ్చినా భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పార్టీ పరిశీలించి మాకు అవకాశం ఇస్తే పార్టీని గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలను సమీకరించుకొని ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నాటికి ఒక బలమైన శక్తిగా అధికారంలోకి వచ్చే పార్టీగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి భారతదేశంలో అనేక రాష్ట్రాలను కూడా విజయదుందుబి మోగిస్తున్నటువంటి సందర్భాన ఏదైతే తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో తెలంగాణలో కూడా అందరం సమిష్టిగా కృషి చేసి సామాన్య కార్యకర్త నుండి భారతీయ జనతా పార్టీకి పనిచేసే ప్రతి కార్యకర్త నుండి రాష్ట్ర నాయకుల వరకు అందరం కూడా సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకోవడానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తాం. మేము అనేక సార్లు అధికారంలోకి వచ్చేటువంటి వాతావరణం ఉన్నా కొన్ని సందర్భాలలో రాజకీయ కొన్ని టెక్నికల్ రాజకీయ లోపాలు జరిగేటువంటి సమీకరణలు అంటే కొన్ని సార్లు కొన్ని పక్క రాష్ట్రాల ప్రభావం, కొన్ని ఉచిత హామీల ప్రభావం, లేకపోతే ఇతరత్ర అనేక విషయాలలో మేము ఆ రకంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా మేము చెప్పలేని పరిస్థితులలో ఇవాళ మేము అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రము అప్పుల పాల నుండి, అవినీతి నుండి, కుటుంబ పాలన నుండి, ఈ ల్యాండ్ గ్రాబర్స్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తిస్తారు. దాన్ని గుర్తించేటట్టు ప్రజలకు మేము తీసుకుపోతాం. కింది స్థాయికి వెళ్ళి బూత్ లెవెల్కి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేసి ముందుకు తీసుకుపోతాం. మాకు అవకాశం ఇస్తే సార్ బీజేపీలో ఎవరికైనా అవకాశం రావచ్చు సార్. ఎందుకంటే మనం సీఎంలను అంటే వివిధ రాష్ట్రాల సీఎంలను చూస్తే అసలు మామూలు వ్యక్తులు, సామాన్య వ్యక్తులు బీజేపీ ప్రెసిడెంట్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇది కేవలం బీజేపీలో కార్యకర్తలు కూడా ఈ
పార్టీ అనేక రూపాలుగా సామాన్య కార్యకర్తలని రాజ్యసభ సభ్యులను చేసింది, సామాన్య కార్యకర్తలని సీఎంలను చేసింది. ప్రతి కార్యకర్తకు ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఏదైతే అవగాహనతోటి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. రాజకీయ అంచనాలకు ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ వినూత్నమైనటువంటి పద్ధతిలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరిని కూడా కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు ఏదైతే పోతున్నామో ఆ భాగంగానే సామాన్య కార్యకర్తకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇంకోటి సార్, ఎందుకంటే మీరు ఒక బీసీ నాయకులుగా ఎంతో బీసీ కమిషన్ మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు. సో మీకు అంతా రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, బీసీల అవగాహన అనేది మీకు చాలా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఈసారి బీసీలకు అవకాశం కల్పించాలనే ఒక స్ట్రాంగ్ డెడికేషన్ మాత్రం కనిపిస్తుంది అధిష్టానం దృష్టిలో. సో అది ఏమన్నా మీకు ఉపయోగపడే అవకాశం అంటే మీకంటే కాదు సార్, బీసీ వర్గాలలో మీకు ఏ రాజకీయ పార్టీలు కూడా ధైర్యం చేసి ముఖ్యమంత్రిగా బీజేపీకి అవకాశం వస్తే బీసీని చేస్తామని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. అవును సార్. గతంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి చెప్పింది, ఎప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత. ఆ తర్వాత ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ మాటని చెప్పటం వల్ల బీసీలలో వాస్తవంగా బీసీ వర్గాల్లో ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పటి ప్రభుత్వాన్ని దింపాలంటే ఏం చేయాలనేటువంటి విధంగా ఆలోచన చేసి ప్రజలు ఒక వేరే నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీకి ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం కల్పించలేకపోయింది. కానీ వాళ్ళ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ బీసీలని కేవలం ఏదో జనగణన చేసి చేతులు దులుపుకోవడం కాదు, అన్ని రకాలుగా బీసీలను అభివృద్ధి చేసే ఆలోచనలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుంది, ఆ దిశలోనే ముందుకొస్తారు. ఎకనామికల్ గా వీళ్ళని ముందుకు తీసుకుపోవాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 27 మంత్రిత్వ శాఖలు బీజేపీకి బీసీలకు కేటాయించడం జరిగింది, బీసీ మంత్రులను చేయడం జరిగింది. ఏదైతే కమిషన్ కు చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. అంటే ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడం. బీసీల అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడి బీసీలకు న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకు కూడా సముచిత న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఏంటంటే మీకు 2 రోజుల నుంచి మీ పేరు చాలా వివిధ వర్గాల్లో చాలా గుప్పమంటుంది, తెలంగాణ కాబోయే బీజేపీ ప్రెసిడెంట్ అని. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేశాను సార్, అప్పుడు అందుబాటులో ఉండండి. సరేనా? థ్యాంక్ యూ సార్. ఇది మేబీ తల్లోజు ఆచార్య బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు అని చెప్పి చాలా వార్తలు గుప్పమంటున్నాయి. బీజేపీలో ఏదైనా సాధ్యమే, ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తను కూడా బీజేపీ ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే మీరు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గాని, చాలా మంది ఢిల్లీ ముఖ్యమంత్రి గాని, చాలా మందిని ఒక సామాన్య కార్యకర్తలను ముఖ్యమంత్రులు చేస్తుంటది, బీజేపీ అధికార ప్రెసిడెంట్లు కూడా చేస్తుంటది. సో మేబీ ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈటల రాజేందర్ ఆర్ తల్లోజు ఆచార్య ఇద్దరిట్లలో ఏదైనా అవకాశం ఉంటుందని అంటున్నారు. సో ఇది ఒకవేళ తల్లోజు ఆచార్య కోసం మాత్రం కంపల్సరీగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పి అతను చెప్తున్నాడు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.